సార్ మీ పేరండి? రమేష్. రమేష్ గారు ఏం చేస్తుంటారండి? నాది బిజినెస్. బిజినెస్ ఎట్లా నడుస్తుందండి బిజినెస్? ఆ బిజినెస్ బాగానే ఉంటుంది. సార్ ఇప్పుడు ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారండి. ఒక కామన్ మ్యాన్ గా మీకు ఏమనిపిస్తుంది? విజన్ 2047 సాధ్యపడుతుందా? చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా? చంద్రబాబు నాయుడు చేయగలుగుతారండి. ఏ పనైనా సాధ్యం అవుతుంది. ఎందుకు అంత నమ్మకం ఏంటి ఆయన పైన మీకు? ఆయన మరి హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేశాడో, వాళ్ళ తెలుగుదేశం అనేది ఎంతో డెవలప్ చేశారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా అమరావతిని ప్రపంచంలో మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతా అని అయితే చంద్రబాబు చెప్తున్నారు. అమరావతిని చేయగలుగుతాడు? అమరావతి బాగానే ఉంది. అదే గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే చేసింది గత ప్రభుత్వము అని చెప్పేసి అన్నారు. మరి ఈ ప్రభుత్వం డెవలపింగ్ పరంగా బాగా చేస్తారా? చేస్తారనే కదండి ప్రజలు ఓటేశారు, ఎందుకేసారు. పేరండి? నా పేరు ఉమామేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, జిఎస్టీ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యా. పెన్షన్ వస్తుందా టైంకి? కరెక్ట్ గా వస్తుంది. గతంలో రాలేదనేవారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్స్ కూడా రావట్లేదు, లేట్ గా వచ్చాయి. ఇప్పుడు బాగానే వస్తున్నాయి. 1-2వ తారీఖు కల్లా పడిపోతాయి. కాకపోతే గతంలో ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి? గతంలో డిస్టర్బెన్స్ అంటే మరి ఎంప్లాయీస్ మీద అదే గవర్నమెంట్ కు మరి ఇది లేదేమో, ఫస్ట్ ప్రయారిటీ కొంతమందికి ఇచ్చేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అని అట్లా ఇచ్చి మిగతా స్లోగా వేసేవాళ్ళు వాళ్ళు. మరి ఎందుకు ఇప్పుడు ఏ డేట్ లో పడుతుంది అన్నారు? మాకు 2వ తారీఖు 8 పరిస్థితిలో పడిపోతుంది. మీ పెన్షన్ మీకు పడిపోతుంది. గతంలో ఏ డేట్స్ లో పడేది? 10, 11, 9 సార్లు 9, 10, 11 పడింది. అలాగే ఎన్ని నెలలు పడింది సార్? ఎన్ని సంవత్సరాలు పడేది? అట్లా 2 సంవత్సరాల లోపేనండి. 5 ఏళ్ళ మటుకు పడలేదు. 2 సంవత్సరాల లోపు. 3 ఏళ్ళు టైం పడిపోయేది, 2 ఏళ్ళు మాత్రం కొంత ఫస్ట్ లో పడ్డాయి. ఓవరాల్ ఎలా ఉంది సార్? మీరు రిటైర్ అయిపోయారు, రిటైర్మెంట్ లైఫ్. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న గవర్నమెంట్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే చాలా మ్యాండేట్ ఎలా ఇచ్చారు చూసారు కదా, 164 స్థానాలు ఇచ్చారు. సో ఇచ్చినందుకు వాళ్ళు పరిపాలన అనేది ఏ విధంగా చేస్తున్నారు? చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేటర్ అతను చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ మేము ఇంత ఇచ్చి ఉండదు, ఆయన కూడా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు ఈయన విజన్ 2047 అంటున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అంటారు? విజన్ 2047 సాధ్యమవుతుందా? డెఫినెట్ గా అయితే అండి, చాలా మేధావి, అనుభవం కల్లోడు. నమ్మకం ఏంటి ఆయన? ఆయన గత ప్రభుత్వం మేము చూసాం కదండి, 2-3 పిఆర్సీలు చూసాం. మాట అంటే చేస్తాడు, డెఫినెట్ గా చేస్తాడు. సీఎం ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు, హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు సైబరాబాద్ కాబట్టి అదంతా బాగా చేస్తాడని మా ఉద్దేశం. దానికంటే ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ గా ఉందండి, కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు బాగా పట్టుదలగా ఉన్నారు, బాగానే. గతంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం పైన డిపెండ్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చూసుకుంటారు అనేసి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు అభివృద్ధి రాష్ట్ర పరిస్థితి? ఇప్పటికే బాగా అయిందండి, చాలా వరకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేది. రోడ్లు చూసి అనుకున్నారు, రోడ్లు వేసారు, వాళ్ళు పథకాల్లో కొన్ని వేసారు, ఒకే మిగతా వాళ్ళందరూ అన్ని అయిపోయి రోడ్లు కూడుస్తున్నారు. నిజంగానే చేస్తారు. గతంలో అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. నిజంగా అధ్వానంగా ఉండేవా రోడ్లు? ఉన్నాయండి, గతంలో కంటే చాలా బాగుంది, మెరుగైలు. వీళ్ళు సంక్రాంతిలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. 90% అవుతాయేమో. పనులు స్టార్ట్ అయ్యాయి, చాలా చూసారు. ఎట్లా ఇబ్బందులు పడేవారండి గుంతల రోడ్ల వల్ల? మరి ఇబ్బందే కదండి, చాలా ఇబ్బంది. పక్కకు పోవాలన్నా ఎదురుబడులు వచ్చినా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది, చాలా బాగుంది. ఈయన అనుభవం కలడు, ఆయన అనుభవం లేదు. ఆయన సలహాదారులు మేము అనుకోవడం ఏంటంటే ఆయన కరెక్ట్ గా సలహాలు ఎవరు బాగా ఇవ్వలేదేమో అనుకుంటున్నాం. ముందు ఏది ప్రయారిటీ ఇవ్వాలో అది చేయకుండా కేవలం ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు తప్పితే, అంతకుముందు ఏదైనా మంత్రి కానీ ఇంకొక పదవి ఏదైనా చేస్తుంటే కొంచెం అనుభవం వచ్చేదేమో. డైరెక్ట్ గా సీఎం అయ్యేటప్పటికి కొంత ఆయన సలహా బాగోలేదని మేము అనుకుంటున్నాం. అంటే చాలా మంది గతంలో పక్క రాష్ట్రాల వాళ్ళు ఇలా ట్రోల్ చేసేవారు, ఆంధ్ర నుండి వచ్చారంటే మీ రాజధాని ఎదురా, లేదంటే మీకు రాజధాని లేదని చాలా మంది కామెంట్ చేసేవారు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మేము అసలు ఇప్పుడే కాదు, ఈ గవర్నమెంట్ రాకముందు కూడా మేము అనుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అసలు పోద్దని అనుకోలేదండి. గవర్నమెంట్ చంద్రబాబు వచ్చినారా కానీ గవర్నమెంట్ రాజధాని పోదు అనుకున్నాం. చాలా సంతోషం, చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్.